కాజు బాదం అసొంటి పిరమైన పలుకుల కంటే కూడా ఓ గుప్పెడు బుడ్డలు నానబెట్టుకొని తింటే మస్తు బలం వస్తుంది. గవే పల్లీలు. అందుకే ఓ కిలో కొనుక్కొచ్చుకుందామని షాప్కు పోతే ఓ కాడ 160 అన్నారు, ఇంకొక కాడ 180 అన్నారు. వామ్మో అని అనుకొని సపడుగా ఇంటికి వచ్చిన. అయితే షాప్లలో రేటు గట్టినే వలుకుతుంది కానీ ఇగో మార్కెట్లో బుడ్డలు వండించే రైతన్నల పరిస్థితి మాత్రం చూడుర్రి ఎట్లుందో. అమ్మబోతే అడివి కొనబోతే కొరివి అన్నట్టున్నది బుడ్డలతోని పరిశాను. ఇటు అమ్ముకుందామని పోతేనేమో రైతులకు గిట్టుబాటు ధర లేదు. అటు చేపల పొంటి కిలో 2 కిలోలు కొందామని పోతే పబ్లిక్ కు శీతం రేటుకు అమ్ముకుంటున్నారు దందాలు చేసేటోళ్ళు. అటు పండించిన రైతులు లాస్ అవుతుండ్రు, ఇటు పబ్లిక్ లాస్ అవుతుండ్రు. నడుమ దళారులు జేబులు నింపుకుంటారు. అందుకే ఉమ్మడి పాలమూరు జిల్లాల రైతన్నలు పంచాది మోపు చేసిండ్రు. మంగళవారం నాడు సురువైన కిరికిరి బుధవారం నాడు కూడా నడిచింది. పంట అమ్ముకుందామని పోతే అడ్డికి పావు షేర్ లెక్క కొంటాం అంటున్నారట. ఆఫీసర్లకు చెప్తే ఇచ్చినంత తీసుకొని 100-200 ఎక్కువ ఇస్తామని ఆశ పెట్టి ఆఖరికి సంచులు లారీలకు ఎక్కిస్తున్నారట. కేసు రైతన్న దొంగతనం చేసిండా, ఏమైనా ఎత్తుకొని వచ్చినా దోపిడీ చేసిన రైతు. పోలీసు వాళ్ళు ఎందుకు రావాలి? రైతులు రావాలి. షేట్లు ఇచ్చినోడు అడగాలి, నీకు ఏం న్యాయం జరిగింది, ఏ న్యాయం చేస్తాను ఉండాలి. ఒక్క షేట్ ఉండ మార్కెట్ చూడు, ఒక్క షేట్ ఉండ ఇప్పుడు గిట్లా కాంటలు చేపించిండ్రు, సంచులు లారీలకు ఎక్కిచ్చిండ్రు, ఆఖరికి బుడ్డ ముంచిండ్రు అని రైతన్నలు గోసబుచ్చుకుంటారు. నిరీగింత అన్యాయం చేస్తారా అని కోపానికి వస్తున్నారు. అసలే ఈ ఏడు దిగుబడి తక్కువ ఉన్నదంటారు. అయినా సుత నిరిటికి ఈ ఏడుకు పింటా మీద 1500 నుంచి 1000 రూపాయలు తగ్గించిండ్రట. పెట్టుబడి పెట్టిన పైసలు వస్తలేవు, పిల్ల జల్లను ఎట్ట పోషించుకుంటాం అంటున్నారు రైతన్నలు. సర్కారు వాళ్ళే పట్టించుకోవాలి, న్యాయం చేయాలి అని అడుగుతుండ్రు. బయట షాపులలో చూస్తేనేమో పల్లీలు కొందామని పోతే శీతం రేట్లకు అమ్ముకుంటుండ్రు. మరిగా పండించిన రైతులకు గిట్టుబాటు ధర ఇయ్యనికే గింత గోస పెడుతున్నారు. గింత అద్రగనమా అనుకుంటారు ముచ్చట చూసిన పబ్లిక్.